ముందుగా అందరికైతే సో చాలా మంది డౌట్ ఏంటంటే ఫోన్స్ ఆఫ్లైన్లో కొంటే మేలా, ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కొంటే మేలా, ఈఎంఐలో ఫోన్స్ ఎక్కడ కొంటే మేలు, ఆఫ్లైన్లో మేలా, ఆన్లైన్లో మేలా? నన్ను అడిగితే నేను ఆన్లైనే మేలంట. ఎందుకు మేలంటే నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆఫ్లైన్లో మొబైల్ ఫోన్ కొనేకి పోయినారు. ఈఎంఐకి మొబైల్ ఫోన్ కొనేకి ఆఫ్లైన్ షోరూమ్ పోయినారు. ఆఫ్లైన్ పోతే ఆఫ్లైన్లో ఏ షోరూమ్ అయినా కానీ, బిక్సీ కానీ, సంగీత కానీ, బిను కానీ, ఏవైనా సరే వాళ్ళు కేవలం వివో మొబైల్ ఫోన్ కానీ, ఒప్పో మొబైల్ ఫోన్ మాత్రమే అమ్ముతారు. ఎందుకంటే మీరు ఆ మొబైల్ ఫోన్ కొంటే అంటే 10,000 మీరు కొనే మొబైల్ ఫోన్ బడ్జెట్ బట్టి వాళ్ళకైతే అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఒక 20,000 మొబైల్ ఫోన్ కొంటే వాళ్ళకి ₹1000 వస్తుంది. మీరు ఒక 30,000 మొబైల్ ఫోన్ కొంటే వాళ్ళకి దాంట్లో ఒక 1500 గాని అట్లా వస్తుందన్నమాట. అందుకోసం వాళ్ళు ఆఫ్లైన్ స్టోర్‌లో పోతే కన్ఫర్మ్‌గా వివో మొబైల్ ఫోన్ గాని, ఒప్పో మొబైల్ ఫోన్ గాని అమ్మడానికి చూస్తారు. ఓకేనా? మీరు కొనే ఫోన్ బట్టి వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుందన్నమాట. బజాజ్ కార్డ్ వాడి ఆఫ్లైన్‌లో కొంటే మీకు మామూలుగా మొబైల్ ఫోన్ అనేది ఒక 20,000 అనుకుందాం. 20,000 అనుకుంటే మీరు ఆఫ్లైన్‌లో పోయి సంగీతలో గాని, బినులో గాని, ఇంకో దాంట్లో పోయి కొంటే మీకు ఆటోమేటిక్‌గా ఎంతొస్తుందంటే మొబైల్ ఫోన్ 20,000 మొబైల్ ఫోన్ అయితే మీరు 24,000 అయితే ఎగస్ట్రా కట్టాల. ఓవరాల్‌గా మీరు మీరు ఒక 10 ఈఎంఐలు పెట్టుకున్నా, 5 ఈఎంఐలు పెట్టుకున్నా మీ ఈఎంఐలు అయిపోయేలోపు మీ మొబైల్ ఫోన్ 20,000 అయితే వాళ్ళకి 20,000, 24,000 గాని, 25,000 గాని ఎగస్ట్రాగా 4,000 గాని, 5,000 గాని కట్టాల. తప్పదు. మీరు ఏం క్రెడిట్ కార్డ్ వాడినా తప్పదు. ఓకేనా? ఎందుకంటే నేను చూసిన మా ఫ్రెండ్స్‌కి ఇట్లా తీసుకున్నారు. మేము ఇట్లా అన్ని తీసిపోయి బిస్కెట్ అయినాం కాబట్టి నేను వీడియో చేస్తాను. ఓకేనా? అది మీ ఒపీనియన్. మీరు ఆఫ్‌లైన్‌లో కొనొచ్చు. కొంతమంది ఆఫ్‌లైన్‌లో నమ్ముతారు. కొంతమంది ఆఫ్‌లైన్ నమ్మరు. కొంతమంది ఆన్‌లైన్ నమ్ముతారు. కొంతమంది ఆన్‌లైన్ నమ్మరు. మీ మైండ్ సెట్ బట్టి మీరు ఆఫ్‌లైన్‌లో కొన్నా ఒకటే, ఆన్‌లైన్‌లో కొన్నా ఒకటే. కానీ ఆన్‌లైన్‌లో కొంటే నేను చెప్పేది ఏంటంటే ఆన్‌లైన్‌లో కొంటే ఒకవేళ మీరు జాబ్ చేసే వాళ్ళకైతే మీకేం అనిపియదు. స్టూడెంట్‌లకైతే కన్ఫర్మ్‌గా ఆఫ్‌లైన్‌లో కొంటే వాళ్ళకి ఒక 2,000, 3,000 గాని, 4,000 గాని మిగిలిపోతుందన్నమాట. ఆ ఈఎంఐ అనేది ఎగస్ట్రాగా ఒక 3,000, 4,000 కట్టాలి కదా! అది మిగిలిపోతుంది ఆన్‌లైన్‌లో అయితే. ఓకేనా? సో, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏందంటే మీరు మొబైల్ ఫోన్‌లో ఆఫ్‌లైన్ తీసుకున్నా, ఆన్‌లైన్ తీసుకున్నా సేమ్ మొబైల్ ఫోన్ ఒకటే. కాకపోతే ఆఫ్‌లైన్ తీసుకుంటే ఒక 3,000 గాని, 4,000 గాని ఎగస్ట్రా కట్టాలా. ఆన్‌లైన్ తీసుకుంటే మీకు మొబైల్ ఫోన్ ఒకవేళ నో కాస్ట్ ఈఎంఐ కొన్ని మొబైల్ ఫోన్‌కి ఆఫర్స్ టైమ్‌లో నో కాస్ట్ ఈఎంఐ ఉంటాయి. నో కాస్ట్ ఈఎంఐ యాడ్ చేసుకుంటే మీకు మొబైల్ ఫోన్ 20,000 ఉంటే 20,000 మాత్రమే కట్టాల. నో కాస్ట్ ఈఎంఐ యాడ్ అవుతుంది కొన్ని మొబైల్ ఫోన్‌లకి 6 నెలలకు గాని, 8 నెలలకు గాని ఆన్‌లైన్‌లో. ఓకేనా? ఒకవేళ మీరు స్టూడెంట్‌లయితే కన్ఫర్మ్‌గా మొబైల్ ఫోన్ ఆన్‌లైన్‌లో తీసుకునేకే చూడండి. లేదు మేము జాబ్ చేస్తాం, మేము జాబ్ ఎంప్లాయ్, ఐటీ ఎంప్లాయ్ అనుకుంటే ఆఫ్‌లైన్‌లో తీసుకోండి. ఆఫ్‌లైన్‌లో తీసుకోండి కానీ మంచి మొబైల్ ఫోన్ తీసుకోండి. ఐఫోన్ గాని, సామ్‌సంగ్ ఎస్-సిరీస్ గాని, అల్ట్రా గాని ఇలాంటి మొబైల్ ఫోన్ ఆఫ్‌లైన్ తీసుకున్నా ఓకే. కానీ చిన్న మొబైల్ ఫోన్ ఒక 20,000 మొబైల్ ఫోన్, 25,000 ఈ రేంజ్ 15,000 మొబైల్ ఫోన్‌లు, 20,000 మొబైల్ ఫోన్, 25,000 మొబైల్ ఫోన్ ఈ రేంజ్ మొబైల్ ఫోన్‌లు కదా చిన్నవి మిడ్ లెవెల్ ఫోన్‌లు. ఈ మిడ్ లెవెల్ ఫోన్‌లు కన్ఫర్మ్‌గా అయితే మీరు ఆఫ్‌లైన్ తీసుకోవద్దు. ఆఫ్‌లైన్‌లో మాత్రం తీసుకోవద్దండి. ఆన్‌లైన్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఒక 3,000 గాని, 4,000 గాని మిగిలిపోతుంది. మీకు ఆన్‌లైన్ ఇష్టం ఉంటే ఆన్‌లైన్ కొనండి. ఆఫ్‌లైన్ ఇష్టం ఉంటే ఆఫ్‌లైన్ కొనండి. మీరు ప్రస్తుతానికి జాబ్ చేస్తుంటే మీరు ఆఫ్‌లైన్ కొనలేం ఏం పర్లేదు. మీరు ప్రస్తుతానికి స్టూడెంట్ అయితే కన్ఫర్మ్‌గా ఆన్‌లైన్ తీసుకోండి. మీరనొచ్చు తమ్ముడు బ్రో మా దగ్గర క్రెడిట్ కార్డ్ లేవని. క్రెడిట్ కార్డ్ లేకున్నా గానీ మీ వాళ్ళ ఫ్రెండ్స్‌లో కూడా అడగండి. ఒకవేళ ఎవరు లేకోకుండా మీరే ఫ్లిప్‌కార్ట్ పే లెటరో, అమెజాన్ పే లెటరో అప్లై చేయండి. ఆటోమేటిక్‌గా మీకొస్తాయి. దాంట్లో కొనొచ్చు. ఓపికగా అప్లై చేయండి. కన్ఫర్మ్‌గా వస్తది. మీ ఫ్రెండ్స్‌కు వీడియోస్ షేర్ చేసి వీలైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. ఓకేనా?